త్వరగా జాయిన్ అవ్వండి అందరూ. త్వరగా జాయిన్ అయితే బాగుంటుంది. సెమినార్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎనీబడి కమ్ ఫార్వర్డ్ టు గివ్ సెమినార్? ఎవరికైతే అటెండెన్స్ తక్కువ ఉందో వాళ్ళకు మాత్రం ఫీజులు కట్టించుకొనబడవు. గుర్తుపెట్టుకోండి. కొంతమందికి నేను ఒక 1 వీక్ టైం కూడా ఇచ్చాను. ఈ 1 వీక్ టైంలో మీరు క్లాసెస్ కు అటెండ్ అయితేనే ఫీజు కట్టించుకుంటాను. ఎవరు అటెండ్ అయ్యారా ఎవరైనా చెప్పిన వాళ్ళల్లో? ఇంకా జాయిన్ అవ్వాలి త్వరగా. మనకు క్లాస్ లో కణజాల వర్ధనం గురించి చాలా టాపిక్స్ రివిజన్ చేసుకున్నాం మనం. ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో కొన్ని టాపిక్స్ ను తీసుకొని చర్చించుకుందాం. ఎవరైనా సెమినార్ చెప్పేవాళ్ళు ఉన్నారా? దుర్గా ప్రసాద్, శంకర్రావు, సెమినార్ ఎప్పుడు చెప్తారు మీరు? ఇంకా ఎప్పుడు చెప్తారు సెమినార్లు? కొంతమంది ఫోన్లు లేని వాళ్ళు మీ పక్కన ఫ్రెండ్స్ తో అయినా కూడా జాయిన్ అవ్వండి. నేను అటెండెన్స్ చూస్తాను, ఫీజు కట్టించుకోను. అసైన్మెంట్స్ సబ్మిట్ చేయండి. అసైన్మెంట్స్ సబ్మిట్ చేస్తేనే 2 అసైన్మెంట్లు ఫీజు కట్టించుకుంటాను, లేకపోతే కట్టించుకోను. ఇప్పుడు యాప్లో అవ్వదు కాబట్టి మామూలుగా గ్రూప్లో అయినా కూడా చేయండి, సబ్మిట్ చేయండి. సరే, మనము జాయిన్ అవ్వండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది జాయిన్ అవ్వండి. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటాం, దాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఉపయోగపడని జన్యువులను తొలగించి దాని స్థానంలో ఉపయోగపడే జన్యువులను ప్రవేశపెట్టి మనకు కావలసినటువంటి పదార్థాన్ని
ఉత్పత్తి చేయడాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అని పిలుస్తాం. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. ఆ దశలు ఏంటివి అంటే వాంఛనీయ జన్యువును వేరు చేయడము మొట్టమొదటి దశ అవుతుంది. ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ జీన్ అని అంటాం అన్నమాట. రెండవ స్టెప్ ఏంటిది అంటే వేరు చేసినటువంటి ఆ జన్యువును మనము సరైన వాహకంలోకి ప్రవేశపెడతాం. ఇక్కడ సరైన వాహకాలుగా మనము ప్లాస్మిడ్ ను ఎంచుకుంటాం. సో అనేక క్లోనింగ్ వాహకాలు మనకు ఉన్నాయి. ఆ క్లోనింగ్ వాహకాల్లో మొట్టమొదటి కోవలోకి వచ్చేటువంటివి ప్లాస్మిడ్లు. ప్లాస్మిడ్ మొట్టమొదట వస్తుంది. తర్వాత వైరస్లు, ఫేజ్ వైరస్లు. వైరస్లను కూడా మనము వాహకాలుగా ఉపయోగించవచ్చు. మీరు ఇది రాసేటప్పుడు వివిధ రకాలైనటువంటి క్లోనింగ్ వాహకాలను గురించి ఉపయోగిస్తారు అని కూడా రాయొచ్చు, ఉదాహరించవచ్చు. పూర్తి డీటెయిల్స్ రాయనక్కర్లేదు. కానీ క్లోనింగ్ వెక్టార్స్, క్లోనింగ్ వాహకాలు అని సపరేట్ గా క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రము మీరు ఎక్కువగా డీటెయిల్డ్ గా రాయాలి. ప్రతి ఒక్కటి సబ్ హెడింగ్ పెట్టి మీరు డీటెయిల్డ్ గా రాయవలసి ఉంటుంది ప్రతి క్లోనింగ్ వాహకం గురించి. దానికి సంబంధించినటువంటి నోట్స్ కూడా మీకు నేను షేర్ చేయడము జరిగింది అన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి క్లోనింగ్ వాహకాలుగా మనము ప్లాస్మిడ్ ను మనము ఉదాహరించుకొని తీసుకున్నాం. మనం తర్వాత ఏం చేయాలి? వాహకంలోకి ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని అతిధేయ కణంలో ప్రవేశపెట్టాలి. ఇప్పుడు మనకు ఏమొచ్చింది? ప్లాస్మిడ్ డిఎన్ఏ, కొత్త మన వాంఛనీయ డిఎన్ఏని కలిపేస్తాం మనము. తర్వాత ఆ విధంగా తయారైనటువంటి ఆ డిఎన్ఏని ఏమంటాం? ఆర్డిఎన్ఏ అని అంటాం. ఇక్కడ వాంఛనీయ జన్యువును వేరు చేయాలన్నా, ప్లాస్మిడ్ ను కత్తిరించి మన వాంఛనీయ జన్యువును ప్రవేశపెట్టాలన్నా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లు అనేటివి ఉపయోగపడతాయి. వాంఛనీయ జన్యువును కలపడానికి డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ అన్నమాట. కాబట్టి అతికించడం ద్వారా మనకు తయారైనటువంటి ఆ డిఎన్ఏని ఏమంటాము అంటే ఆర్డిఎన్ఏ అంటాం, రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం, పునః సంయోజక డిఎన్ఏ అని పిలుస్తాం. సో ఆ విధంగా తయారైనటువంటి ఆ డిఎన్ఏని మనము ఇప్పుడు అతిధేయ కణంలో ప్రవేశపెట్టడం అనేటువంటిది తర్వాత స్టెప్ అన్నమాట. అతిధేయ కణంలోకి ప్రవేశపెట్టిన తర్వాత క్లోనింగ్ ప్రక్రియను నిర్వహిస్తాం. క్లోనింగ్ అంటే అనేక డిఎన్ఏ కాపీలు తయారు కావడాన్నే క్లోనింగ్ అంటారు. బ్యాక్టీరియా విభజన చెందే కొలది బ్యాక్టీరియాలో మనం ప్రవేశపెట్టినటువంటి ఆర్డిఎన్ఏ కూడా అనేక విభజనలు చెంది ఎక్కువ డిఎన్ఏ కాపీలను ఉత్పత్తి చేస్తుంది. దీనినే క్లోనింగ్ అని అంటారు అన్నమాట. మరి ఈ పరివర్తన చెందినటువంటి బ్యాక్టీరియాలను మనము సెలెక్ట్ చేసుకోవాలి, ఎంచుకోవాలి. ఆ ఎంచుకునేటువంటి పద్ధతులు మనకు రెండు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. అది సపరేట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మీకు దాని గురించి కూడా డిస్కషన్ చేశాను. ఓకేనా? కాబట్టి ఏంటివి ఆ రెండు పద్ధతులు అంటే బయోకెమికల్ సెలెక్షన్, జీవ రసాయనిక వర్ణము. దాన్ని ఎలా నిర్వహించుకుంటాం మనము? యాంటీబయాటిక్స్ ను ఉపయోగించి ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్, కెనామైసిన్ వంటి యాంటీబయాటిక్స్ ను ఉపయోగించి పరివర్తన చెందిన బ్యాక్టీరియాలను మనము సెలెక్ట్ చేసుకుంటాం. ఆ యాంటీబయాటిక్స్ ను ఉపయోగించి ఎలా చేస్తాము అంటే యాంటీబయాటిక్స్ నిరోధక జన్యువులను ఈ ప్లాస్మిడ్ కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ నిరోధక జన్యువులను బ్యాక్టీరియా ప్లాస్మిడ్ లో కలిగి ఉందో ఆ పర్టికులర్ యాంటీబయాటిక్ మీద యానకంలో పెంచినప్పుడు
నిరోధకత జన్యువులను కలిగి ఉంటాయి కాబట్టి అవి బ్రతకగలుగుతాయి ఆ బ్యాక్టీరియాలు. ఒకవేళ నిరోధక యాంటీబయాటిక్ కు సంబంధించిన నిరోధక జన్యువులు ప్లాస్మిడ్ లో లేకపోతే ఆ బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి. అంటే అవి పరివర్తన చెందని కణాలుగా మనం గుర్తించి పరివర్తన చెందిన కణాలను మాత్రమే మనము ఎంచుకుంటాం. అది బయోకెమికల్ సెలెక్షన్, జీవ రసాయనిక వరణము అని పిలుస్తామన్నమాట. యాంటీబయాటిక్స్ ను ఉపయోగించి బ్యాక్టీరియాలను మనం సెలెక్ట్ చేస్తాం. రెండవ పద్ధతి కాలనీ హైబ్రిడైజేషన్. కాలనీ హైబ్రిడైజేషన్ లో ఏం చేస్తాము అంటే పరివర్తన చెందిన బ్యాక్టీరియా కణాలను విచ్ఛిన్నం చేసి ఆ డిఎన్ఏని వేరు చేస్తాం. వేరు చేసిన ఆ డిఎన్ఏని నైట్రోసెల్యులోజ్ పేపర్ కు అతికిస్తామన్నమాట. నైట్రోసెల్యులోజ్ పేపర్ కు అతికించిన తరువాత మన రేడియో లేబుల్డ్ డిఎన్ఏ ప్రోబ్లను మనం కలుపుతాం. సంపూరక నత్రజని క్షారాలు ఉండే డిఎన్ఏ ప్రోబ్లను మనం తయారు చేసుకుంటాం, లేదా డిఎన్ఏ లైబ్రరీల నుండి మనము గ్రహించుకుంటాం. దానికి రేడియో లేబుల్డ్ చేసి వాటిని మనము దీనికి పంపిస్తాం అన్నమాట. అప్పుడు సంపూరక నత్రజని క్షారాలు ఉండేటువంటి డిఎన్ఏలన్నీ కూడా హైబ్రిడ్ చెందుతాయి, సంకరణం చెందుతాయి అన్నమాట. అందుకని కాలనీ హైబ్రిడైజేషన్ అని అంటారు అనమాట. సంకరణం చెందడం అంటే ఏం లేదు, ఆ బ్యాక్టీరియల్ డిఎన్ఏ మనము ప్రవేశపెట్టినటువంటి డిఎన్ఏ రెండు సంపూరక నత్రజని క్షారాలను కలిగి ఉంటే అవి రెండు కూడా కలిసిపోతాయి. దాన్ని కాలనీ హైబ్రిడైజేషన్ అంటారు. మరి రేడియో లేబుల్డ్ డిఎన్ఏ కాబట్టి వీటిని ఆటో రేడియోగ్రఫీ అనేటువంటి టెక్నిక్ ద్వారా గుర్తించవచ్చు. ఎక్కడైతే సంకరణం జరిగినటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ అవి రేడియేషన్ ని ఎమిట్ చేయడం వల్ల ఆ ప్రాంతము మనకు మచ్చలుగా కనిపిస్తుంది అన్నమాట. ఎక్స్రే ఫిల్మ్ ఎలా మన ఫిల్మ్ ఎక్స్పోజ్ అవుతుందో అలాగే ఆటో రేడియోగ్రఫీ అనేటువంటి టెక్నిక్ ద్వారా ఈ సంకరణం జరిగినటువంటి ప్రదేశాలను మనము గుర్తించవచ్చు. అలాగా మనం ప్రవేశపెట్టినటువంటి జన్యువు ఇందులో ఉంది అని మనం కనిపెట్టేయచ్చు అన్నమాట కాలనీ హైబ్రిడైజేషన్ ద్వారా. సో ఆ రకంగా మనము ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియను మనము నిర్వహించుకుంటాం. అంతవరకు రాయాలి. దానికి సంబంధించినటువంటి బొమ్మలు కూడా మీకు ఉన్నాయి. కాబట్టి మొదటి స్టెప్ ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ జీన్, వాంఛనీయ జన్యువును వేరు చేయుట. రెండవ స్టెప్ వేరు చేసిన జన్యువును సరైన వాహకంలో ప్రవేశపెట్టుట. అది రెండవ స్టెప్. మన వాంఛనీయ జన్యువును ఏదిగా తీసుకోవచ్చు? ఉదాహరణ ఏం చెప్పాను నేను మీకు? ఉదాహరణగా ఏం చెప్పాను నేను? చెప్పండి. ఇక్కడ వాంఛనీయ జన్యువు అంటే ఒక ఉదాహరణతో మీకు నేను నోట్స్ తయారు చేసి పంపించాను. ఏంటిది ఆ వాంఛనీయ జన్యువు? దేన్ని ఉత్పత్తి చేస్తుంది? చెప్పండి. ఇన్సులిన్. వెరీ గుడ్. ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే జన్యువును ఇక్కడ మనం వాంఛనీయ జన్యువుగా తీసుకున్నాం. ఎవరు చెప్పింది ఇన్సులిన్ అని? చాందిని సార్, బొందిచ. చాందిని. ఓకే, రైట్. సో ఇక్కడ మన టార్గెట్ ఏంటిది? ఇన్సులిన్ ఉత్పత్తికి సంబంధించినటువంటి జన్యువు మనకు వాంఛనీయ జన్యువు అవుతుంది. ఈ ప్రయోగాన్ని మనం నిర్వహించుకుంటాం. సో దాన్ని మనము వేరు చేసి వాహకంలో ప్రవేశపెడతాం, తర్వాత అతిధేయ కణంలో ప్రవేశపెడతాం, తర్వాత పరివర్తన చెందుతాయి. క్లోనింగ్ తర్వాత వాటిని ఎంచుకుంటాం. అదే సెలెక్షన్. రెండు పద్ధతులు, బయోకెమికల్ సెలెక్షన్, కాలనీ హైబ్రిడైజేషన్. సో ఇది ఒక ఎస్సేని దీన్ని మళ్ళా మనము రివిజన్ చేసుకోవడము జరిగింది. ఇప్పుడు తర్వాత ప్రశ్న ఏంటిది అంటే ఇంకొక ప్రశ్న. ఇందులోనే మనం క్లోనింగ్ వాహకాల గురించి చెప్పుకున్నాము. క్లోనింగ్ వాహకాలు అనే సపరేట్ ప్రశ్న మీకు ఇంపార్టెంట్. క్లోనింగ్ వాహకాలు అనేటువంటి సింపుల్ గా ఒకదాని కింద ఒకటి రాయండి. క్లోనింగ్ ప్రక్రియలో డిఎన్ఏని
వాంఛనీయ జన్యువును అతిధేయ కణంలో ప్రవేశపెట్టడానికి ఉపయోగించే వాహకాన్ని క్లోనింగ్ వాహకము అంటారు. అలా డెఫినేషన్ రాయాలి. క్లోనింగ్ ప్రక్రియలో వాంఛనీయ జన్యువును వాహకంలోకి ప్రవేశపెట్టడానికి, అతిధేయ కణంలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడే వాహకాలను క్లోనింగ్ వాహకాలు అంటారు. జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో క్లోనింగ్ వాహకాలుగా ప్లాస్మిడ్లు, ఫేజ్లు అంటే వైరస్లు అన్నమాట, కాస్మిడ్లు, ప్లాస్మిడ్లు, PBR 322, PUC ప్లాస్మిడ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒక 6 లేదా 7 మీరు చదివింది. TI ప్లాస్మిడ్ కూడా రాయొచ్చు ఇక్కడ. ఈ 6 రకాలైనటువంటి ప్లాస్మిడ్లను, వాహకాలను మనము జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో జన్యువును బదిలీ చేయడానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి సబ్హెడింగ్ మీరు రాస్తారు. ప్లాస్మిడ్. ప్లాస్మిడ్ అంటే ఏంటిది? ప్లాస్మిడ్ అంటే ఏంటిది? బ్యాక్టీరియాలో అధికంగా ఉండి స్వయంగా ప్రతికృతి చెందగలవు సార్. బ్యాక్టీరియాలో అధికంగా ప్రతికృతి అదనంగా, అధికంగా కాదు, అదనంగా ఉండే గుండ్రని డిఎన్ఏను ప్లాస్మిడ్ అని అంటారు అన్నమాట. అదనంగా ఉండే గుండ్రని డిఎన్ఏ అది స్వయంగా ప్రతికృతి చెందగలదు. అధికంగా అని చెప్పావు, అధికంగా కాదు, అదనంగా అన్నమాట. ద అడిషనల్ అటానమస్లీ రెప్లికేటెడ్ స్మాల్ డిఎన్ఏ ఈజ్ కాల్డ్ యాజ్ ప్లాస్మిడ్. ఆ ప్రతి ప్లాస్మిడ్ లో కూడా ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉంటుంది, అంటే ప్రతికృతి చెందే ప్రాంతము ఉంటుంది. వ్యాధి నిరోధకతకు సంబంధించినటువంటి జన్యువులను కలిగి ఉంటుంది, అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ ను ఇవి కలిగి ఉంటాయి. ఎందుకంటే సెలక్షన్ అప్పుడు ఈ జన్యువులు అనేటివి ఉపయోగపడతాయి అన్నమాట. అర్థమైందా? సో దాని యొక్క సైజును రాయాలి, అలాగా మనకు ఒక 5-6 పాయింట్లు చిన్న బొమ్మ వేసేస్తారు ప్లాస్మిడ్ గురించి. అయిపోయింది ప్లాస్మిడ్. తర్వాత ఫేజ్లు అంటే వైరస్, బ్యాక్టీరియోఫేజ్ అన్నమాట. బ్యాక్టీరియోఫేజ్లను కూడా మనం వాహకాలుగా ఉపయోగిస్తాం. ఎందుకంటే బ్యాక్టీరియోఫేజ్ అనేది ఒక వైరస్, ఇది బ్యాక్టీరియా పైన దాడి చేస్తుంది, అంటే తనలో ఉండే డిఎన్ఏని ప్రవేశపెడుతుంది. కాబట్టి మన వాంఛనీయ జన్యువును కూడా మనం వైరస్ లో పెడతాం, అప్పుడు వైరస్ వాహకంగా పనిచేస్తుంది. మనం ప్రవేశపెట్టబడినటువంటి జన్యువు కూడా బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టబడుతుంది. తర్వాత ఏంటిది? అందులో జరిగేటువంటి మార్పులు అందులో జరుగుతాయి అన్నమాట. క్లోనింగ్ ప్రక్రియ, కావలసినటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అర్థమైందా? సో అలాగా ఫేజ్ వైరస్. ఇంకొకటి ఏంటిదంటే వైరస్లను మనం వాహకాలుగా ఉపయోగించినప్పుడు పెద్ద డిఎన్ఏని కూడా మనం ప్రవేశపెట్టవచ్చు. ప్లాస్మిడ్ లో తక్కువ సైజులో మనము డిఎన్ఏని ప్రవేశపెట్టవచ్చు, కానీ అదే వైరస్లలో మాత్రము పెద్ద సైజులో ఉండే వాంఛనీయ జన్యువును కూడా మనము ప్రవేశపెట్టవచ్చు అన్నమాట, ఫేజ్ అనేటువంటి వైరస్ ద్వారా. అది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే, అది ఫేజ్ వైరస్ గురించి. తర్వాత కాస్మిడ్లు అని ఉన్నాయన్నమాట. కాస్మిడ్లు అనేటివి ఏంటివి? సంకర అణువులు. బ్యాక్టీరియోఫేజ్ వైరస్ లో కాస్ ప్రదేశము అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఆ కాస్ ప్రదేశాన్ని మాత్రమే వేరు చేస్తాం, ప్లాస్మిడ్ కు కలుపుతాం. అలా కాస్ సైట్ ఆఫ్ ఫేజ్ వైరస్ ఈజ్ మిక్స్డ్ విత్ ప్లాస్మిడ్ డిఎన్ఏ సో దట్ ఇట్ బికమ్ కాస్మిడ్. ప్లాస్మిడ్ ప్లస్ కాస్ సైట్ కలిపితే కాస్మిడ్ అయింది. ప్లాస్మిడ్ ఏమో బ్యాక్టీరియాలో ఉంటుంది, కాస్ ప్రదేశం ఏమో వైరస్ డిఎన్ఏలో ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తయారు చేసినటువంటి సంకర అణువులే కాస్మిడ్లు అనేటువంటి. వీటిని కూడా మనం క్లోనింగ్ వాహకాలుగా ఉపయోగిస్తాము అన్నమాట. తర్వాత ఫాజ్మిడ్లు, అది కూడా ఆల్రెడీ నేను మీకు నోట్స్ ఇచ్చాను. ఫాజ్ వైరస్ కు సంబంధించినటువంటిది అన్నమాట. ఓకే, ఆ ఫాజ్మిడ్ల గురించి కూడా మీరు రాస్తారు. తర్వాత PBR 322, ఇది కృత్రిమమైనటువంటి ప్లాస్మిడ్. ఇంతకు ముందు చెప్పుకున్నటువన్నీ కూడా సహజ ప్లాస్మిడ్లు.
ఈ PBr322 అనేటువంటిది కృత్రిమమైనటువంటి ప్లాస్మిడ్. బొలివర్ రాడ్రిగేజ్ అనే శాస్త్రవేత్తలు రూపొందించారు దీన్ని. ఎందుకు కృత్రిమంగా తయారు చేయవలసి వచ్చింది అంటే, అన్ని ఆదర్శవంతమైనటువంటి లక్షణాలు ఈ సహజంగా ఉండే ప్లాస్మిడ్లలో కానీ వైరస్లలో కానీ ఉండవు అన్నమాట. అన్ని ఉపయోగపడే లక్షణాలు, మనకు కావాల్సినటువంటి లక్షణాలు అందులో ఉండవు. అందుకని శాస్త్రవేత్తలు ఏం చేశారు, అన్ని ఆదర్శవంతమైనటువంటి లక్షణాలను పొందుపరచి ఒక కృత్రిమమైనటువంటి ప్లాస్మిడ్ ను వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. దాన్నే PBr322 అని అంటారు. అన్ని లక్షణాలు ఇందులో ఉంటాయి. సులభంగా మనం వీటిని ఉపయోగించి క్లోనింగ్ ప్రక్రియను నిర్వహించుకోవచ్చు. బొలివర్ రాడ్రిగేజ్ అని శాస్త్రవేత్తలు రూపొందించారు. తర్వాత వెక్టారు PUC, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. P అంటే ప్లాస్మిడ్, U అంటే యూనివర్సిటీ కాలిఫోర్నియా. సో PUC వెక్టార్లను ఐ థింక్ సమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాన్ని తయారు చేశారు. మీకు నోట్స్ పెట్టాను అన్ని, ఒక్కసారి చదవండి, వాటన్నింటిని కూడా చదవండి. చదివితే మీకు బాగా గుర్తొస్తాయి. చదువుతూ ఉండాలి, గుర్తుంటుంది. అయిపోయింది, క్లోనింగ్ వాహకాలు అయిపోయింది. ఈ పేర్లను రాసినా మీకు 3 మార్కులు సులభంగా వస్తాయి. క్లోనింగ్ వాహకాలు అంటే సింపుల్ గా పేర్లను రాసిన, ఇది ప్లాస్మిడ్లు, ఫేజ్లు, కాస్మిడ్లు, ప్లాస్మిడ్లు అని రాసినా కూడా మీకు చాలా సింపుల్ గా మీకు మార్కులు వచ్చేస్తాయి అన్నమాట. బాగా పాయింట్లు వేసి బొమ్మలు కూడా వేశారనుకోండి, ఫుల్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశము మీకు ఉంటుంది. ఇవి క్లోనింగ్ వాహకాలు. ఇంకొక ఎస్ఏ క్వశ్చన్, రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేస్ ఎంజైములు. చెప్పాను ఆల్రెడీ నేను, రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేస్ రివిజన్ కూడా చేశాను. మీరు అసైన్మెంట్ కూడా రాశారు. అసైన్మెంట్ అందరూ సబ్మిట్ చేయలేదు. 5 రోజుల టైం ఇచ్చాను నేను అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి. 16 మంది సబ్మిట్ చేశారు. మిగిలిన వాళ్ళకి ఏమైంది? ఏం చేస్తున్నారు మీరు? అంత నిద్రపోతున్నారా మీరు? హెచ్చరించి వాట్సాప్ లో కూడా నోటిఫికేషన్ పెట్టి అసైన్మెంట్ సబ్మిట్ చేశాను, టైం లోపల సబ్మిట్ చేయండి అంటే 35 మందికి 16 మంది సబ్మిట్ చేస్తారా మీరు? ఏంటి మీ కథ? ఎంత చెప్పినా భయం లేదా మీకు? ఎగ్జామ్ ఫీజు కట్టడానికి మాత్రం మీరు వస్తారు, క్లాసులకు అటెండ్ అవ్వరా మీరు? అంటే క్లాసులకు భయం లేదు, ఎగ్జామ్ ఫీజు మాత్రం భయం ఉంది. ఎగ్జామ్ ఫీజు కట్టించుకోకపోతే అటెండెన్స్ లేని వాళ్లకు కట్టించుకోను, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ఫీజు మాత్రం కట్టడానికి ముందుంటారు, భయం ఉంటుంది, క్లాసులకు మాత్రం అటెండ్ అవ్వరు. అదేంటిది అది? సబ్మిట్ చేయండి అందరూ. ఎవరైతే సబ్మిట్ చేయరో, ఫీజు కూడా కొంతమంది కట్టించుకున్నాను నేను, వాళ్ళను వాళ్ళు ఫెమిలియర్ గానే ఉన్నారు వాళ్ళు, కానీ అసైన్మెంట్ సబ్మిట్ చేశారా లేదా నేను మళ్ళా చెక్ చేస్తాను నేను. కాబట్టి వాళ్ళు కూడా సబ్మిట్ చేయండి. 2 అసైన్మెంట్లు ఉండాలి, నేను మళ్ళా చెక్ చేస్తాను కూర్చొని. అందరూ గ్రూప్ లోనే పెట్టండి, మీ పేరు పెట్టండి, ఇది నా అసైన్మెంట్ అని. రైట్. నెక్స్ట్, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్. ఇవి ఏం చేస్తాయి? డిఎన్ఏని ఒక ప్రత్యేక స్థానం దగ్గర మాత్రమే కత్తిరించే ఎంజైములను రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైములు అని పిలుస్తారు. అలా డెఫినేషన్ రాయడానికి మీకు ఇబ్బంది చెప్పండి? ఏమన్నా ఇబ్బందా? ఇందులో ఏమన్నా కొత్త మాటలు ఏమైనా ఉన్నాయా మీకు? కొత్త మాటలు ఏం లేవు కదా. డిఎన్ఏ ఉంది, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ పేరు ఉంది మీకు. డిఎన్ఏని కొన్ని ప్రత్యేక స్థానాల వద్ద ఓకే, వాటిని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లు అని పిలుస్తారు. అనేక రకాలైనటువంటి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లు మనకు ఉన్నాయి. UCOR1, BAMH1, BAMH3, HIND1, HIND3 మీకు లిస్ట్ ఇచ్చాను, నోట్స్ నేను మీకు షేర్ చేయడం జరిగింది. కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లు అంటే ఆ విధంగా ఉదాహరణ ఇచ్చి
మీరు రాస్తే బాగుంటుంది. తర్వాత యుకో R1 ఏ 2 నత్రజని క్షారాల మధ్య కత్తిరిస్తుందో అది కూడా మీరు రాస్తే బాగుంటుంది. తర్వాత రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియర్ ఎంజైమ్ల నామీకరణ అన్నమాట. ఇప్పుడు ఎస్చెరిషియా కోలై, ఈ కోలై. ఎస్చెరిషియా అనేది ప్రజాతి, ఈ అనేటువంటి లెటర్ తో స్టార్ట్ అవుతుంది, ఈ. తర్వాత కోలైలో మొదటి 2 అక్షరాలను తీసుకుంటాం, CO. కోలైలో CO మొదటి 2 అక్షరాలు, కాబట్టి ఈకో R1. ఈ అంటే ఎస్చెరిషియా, CO అంటే కోలై, R అంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియర్ ఎంజైమ్ 1, 1వ రకానికి చెందినటువంటి ఎంజైమ్. యూకో R1 అని అంటారు. అలా నామీకరణ జరిగింది. దానికి సంబంధించింది కూడా నేను మీకు చెప్పాను, రివిజన్ చేశాను. ఇది మళ్ళా 3rd టైం కూడా రివిజన్ చేస్తున్నాను. అసైన్మెంట్ కూడా మీరు రాశారు. ఆ నామీకరణ గురించి కూడా 2 రాయండి, 2 ఉదాహరణలు ఇవ్వండి. అదేవిధంగా బ్యామ్ H1, బ్యామ్ అంటే బ్యాసిల్లస్, బి ఫర్ బ్యాసిల్లస్. ఏఎం అంటే అమైలాక్విఫేషియన్స్, జాతి పేరు. జాతి పేరులో మొదటి 2 అక్షరాలను తీసుకుంటారు, కాబట్టి BAM, బ్యామ్. అది 1 or 2 కేటగిరీనా, అది మెన్షన్ చేస్తాం. అర్థమైందా? సో ఇలాగా మనము నామీకరణ అనేటువంటిది చేస్తాము అన్నమాట రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్. మరి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లు రకాలు ఉన్నాయి. మనం ఎన్ని రకాలు? 4 రకాలు ఉన్నాయన్నమాట. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. వీటన్నింటిలోకి టైప్ 2 అనేటువంటి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్లు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టైప్ 2 అనేటువంటివి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది గుర్తించినటువంటి ప్రదేశములోనే కత్తిరిస్తాయి. క్లోనింగ్ ప్రక్రియకు చాలా బాగా ఉపయోగపడే ఎంజైమ్లు ఇవే అన్నమాట. ఎక్కువగా క్లోనింగ్ ప్రక్రియలో, అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో ఉపయోగించే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియర్ ఎంజైమ్లు ఏంటివి అంటే టైప్ 2 రకానికి చెందినటువంటి ఎంజైమ్లు. దాని లక్షణాలు కూడా నేను మీకు చాలా క్లియర్ గా నోట్స్ రాసి నోట్స్ పెట్టడం జరిగింది, చదవండి. టైప్ 1 ఏమో గుర్తించేది ఒక చోట, కత్తిరించేది ఎక్కడనో దూరంలో అన్నమాట. అది ఉపయోగం లేదు. గుర్తించే ప్రదేశము ఒకటి, కత్తిరించే ప్రదేశము ఒకటి ఉంటే కరెక్ట్ కాదు అది క్లోనింగ్ ప్రక్రియ. ఎక్కడైతే గుర్తిస్తుందో నత్రజని క్షారాలను అక్కడనే కత్తిరిస్తే మనకు అవి అనువుగా ఉంటాయి, అవి మనకు క్లోనింగ్ ప్రక్రియలో ఉపయోగపడతాయి. అదేవిధంగా టైప్ 3, టైప్ 4 ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పాయింట్స్ ను కూడా నేను మీకు ఇవ్వడము జరిగింది. అవి ఫాలో అవ్వండి, ఆ నోట్స్ ను చదవండి. అర్థమైందా? ఆ నోట్స్ ను చదివితే మీకు గుర్తుంటాయి. సో ఇవి మనము 3 క్వశ్చన్లను ఇప్పుడు రివిజన్ చేసుకున్నాం. చాలా సింపుల్ గా నేను రివైజ్ చేశాను దీన్ని. కొద్దిగా ఒకసారి మనం చూసుకొని చదువుకుంటే ఎంత డీటెయిల్డ్ గా మనం రాసుకోవచ్చు. మీకు చదివే పద్ధతిని కూడా నేను చెప్తున్నాను, ఎలా చదవాలనో ఎలా రాయాలనో కూడా నేను చెప్తున్నాను. అయినా కూడా మీరు ఆ స్థితిలో లేరు కొంతమంది. అయితే చదవాలా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చదువుతారు చెప్పండి? ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇంకా స్ట్రెంగ్త్ పెరగలేదు. అటెండెన్స్ చూసి వెయిట్ చేసి 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 చూశాను నేను, ఇంకా స్ట్రెంగ్త్ ఏమీ పెరగలేదు. ఇంకా ఇక్కడ వేసిన గొంగళి ఎక్కడనే ఉంది. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా పిన్ పాయింటెడ్ గా నేను చెప్పాను, ఎస్ఏ క్వశ్చన్లు. అదేవిధంగా జన్యువును బదిలీ చేసే పద్ధతులు ఉన్నాయి. ఎలక్ట్రోపోరేషన్, మైక్రో ఇంజెక్షన్, పార్టికల్ గన్ బొంబార్డ్మెంట్ టెక్నిక్, ఆగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ, గుర్తుపెట్టుకోండి. ఆగ్రోబ్యాక్టీరియం కూడా చాలా ఇంపార్టెంట్. ఆగ్రోబ్యాక్టీరియం ద్వారా జన్యువును బదిలీ చేసేటువంటి పద్ధతి, ఆ యాంత్రికము అదంతా కూడా వివరించి నేను చెప్పాను. అసలు బ్రౌన్ గాల్ అనేటువంటి వ్యాధి వస్తుంది ఆగ్రోబ్యాక్టీరియం వల్ల. అందులో ఉండే ప్లాస్మిడ్, టిఐ ప్లాస్మిడ్, అందులో మెకానిజంను చెప్పాలి. అందులో ఉండే సూత్రాన్ని మనము క్లోనింగ్ ప్రక్రియకు ఎలా ఉపయోగించుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు చాలా వివరంగా వివరించి అనేక రకాల బొమ్మలను
గూగుల్లో కూడా నేను మీకు బొమ్మలను తీసుకొని వచ్చి మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆగ్రోబ్యాక్టీరియం మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ అనేటువంటి పద్ధతి. ఇవన్నీ కూడా వినాలి, బాగా విని ఒక్కసారి చదివితే చాలా అర్థమైపోతుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు అర్థం కాకపోవడానికి. సినిమాలను అర్థం చేసుకుంటారు బాగా, ఇది అర్థం కాదు అంటే దానికి శ్రద్ధ ఉంది, దీనికి శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉంటే ఇది కూడా బాగా అర్థమవుతుంది, మీకు గుర్తుపెట్టుకోండి. సరే, అది మనము ఈ రోజుకి కొన్ని టాపిక్స్ ను మనము రివిజన్ చేసుకున్నాము. అందరూ కూడా ఎవరైతే అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదో అసైన్మెంట్స్ సబ్మిట్ చేయండి. నేను ఎవరికైతే అటెండెన్స్ లేదో రెగ్యులర్ గా క్లాసెస్ కు రండి అని నేను చెప్పాను. నేను రెగ్యులర్ గా క్లాసెస్ కు రండి అన్న వాళ్ళు నాకు వారం రోజులు కనిపించాలి, లేకపోతే వాళ్ళ ఫీజును నేను కట్టించుకోను. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి రాలేదు ఈరోజు. వెలగా పావని, నువ్వేనా ఈరోజు వచ్చింది? వెలగా పావని, ఈరోజు నువ్వేనా వచ్చింది? అవును సార్. నువ్వు నాకు రోజు క్లాస్ లో కనిపించాలి, నేను క్లాస్ తీసుకున్నప్పుడల్లా. నిన్న ఎవరో వచ్చారు, ఇప్పుడు లేదు క్లాస్. అంటే ఇట్లనే ఉంటుంది. బాగా చదవండి, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇచ్చిన మెటీరియల్ ని బాగా స్టడీ చేయండి, ముందుగా రాయండి. కాస్త చదివింది చూడకుండా రాస్తే మీరు బాగా నేర్చుకున్నట్లు వస్తుంది అన్నమాట. సో ఇంతటితో క్లాస్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఇంకెవరైనా వస్తారా? ఇప్పుడు మళ్ళీ ఒకరు పెరిగారు, ముందేమైనారు, ఇంకా ఎవరైనా పెరుగుతారా? ఏమనుకుంటా. ఏం కామేశ్వరి ఇప్పుడు వచ్చావు? మూడు టాపిక్లు అయిపోయింది. అంటే అమ్మకి కాల్ వల్ల మధ్యలో బ్రేక్ అయ్యాను సార్. మరి కాల్స్ వస్తే ఎట్లా? మరి నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, కట్ చేస్తున్నాను కదా. మళ్ళీ చేసుకోండి, క్లాస్ అయిపోయిన తర్వాత ఫోన్ వస్తే మళ్ళీ చేసుకోవడానికి ఏమి మీరు మళ్ళీ చేసుకోవచ్చు కదా. ఫోన్స్ వస్తే ఏమో నెంబర్ పెరుగుతుందంటే నెంబర్ పెరగల, తగ్గిపోతుంది కానీ నెంబర్ పెరగడం. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్ నౌ.